గ్యాస్ కొరత ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెట్రోల్ బంకుల దగ్గర మరోవైపు గ్యాస్ స్టేషన్స్ దగ్గర మనం ఏ విధంగా అది కొరత కాదు అని అంటున్నారు. బట్ ఏ బంక్ దగ్గర చూసినా అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీల దగ్గర చూసినా కూడా అక్కడ గ్యాస్ బండలతో పెట్రోల్ కోసం వెహికల్స్తో ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు కొరత లేదు అని చెప్పేసి ఏజెన్సీలు చెప్తున్నాయి, అదేవిధంగా బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ చాలా చోట్ల నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. అసలు ఎందుకు, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? కొన్ని ప్రెడిక్షన్స్తో మున్ముందు మరింత కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. లేదు అసలు కొరత లేదు, కానీ జనాల్లో ఉన్నటువంటి భయంతోని రేపు ఉంటుందో లేదో అన్నటువంటి టెన్షన్తోని ఇప్పుడే వచ్చి కొట్టించుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి బంకుల దగ్గర పడిగాపులు కాయడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అసలు కొరత లేదు అన్నటువంటి మాటలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఈవెన్ ప్రకటనలు కూడా చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ కూడా ప్రకటన చేసింది, నిల్వలు ఉన్నాయి, టెన్షన్ పడకండి అని చెప్పేసి. బట్ బంకుల దగ్గర సిచ్యువేషన్ మరోలా ఉంది. కొన్ని చోట్ల టోటల్గా బంకే క్లోజ్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతోంది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే అండి. జ్యోత్స్న అండి నా పేరు. సారీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు ఉన్నారు. గౌరీ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. విజయ్ గారు, ప్రస్తుత సిచ్యువేషన్ ఎట్లుంది అనుకుంటున్నారు? మీరు ఏమైనా పెట్రోల్ అవసరమై వెళ్ళారా బంక్కి? మీకు దొరికిందా త్వరగానే? జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులు నమస్కారాలండి. వాస్తవానికి గత 48 గంటలుగా ఈ యొక్క పెట్రోల్ బంకుల దగ్గర భారీ ఎత్తున క్యూలో నిలబడి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి గంటల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే నేనేమనుకున్నా అంటే, సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో, టీవీలలో చూసి, వాట్సాప్లలో చూసి భయప్రాంతులకు గురై ప్యానిక్ అయ్యి పబ్లిక్ పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతూ కిలోమీటర్ల మేర నిలబడి వెయిట్ చేసి ఈ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సరిపోతుంది, లేదా ఇంకొక వాళ్ళ ఏదో క్యాన్లు తీసుకెళ్ళి పట్టించుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటున్నారేమని అనుకున్నా నేను. కానీ నిన్న నేను సాయంత్రం బయటికి వెళ్తే అసలు గంటలు ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ మొత్తం కూడా దిగ్బంధం అయిపోయింది వాస్తవం చెప్పాలంటే. ఇది ఒక రకమైనటువంటి ఏమంటారు, దిగ్బంధంలో ఇరుక్కుపోయినాం అనేటువంటి ఒక పరిస్థితికి కల్పిస్తూ ఉంది. చాలా పెట్రోల్ బంకుల్లో చూస్తే నో స్టాక్ అని చెప్పేసి బోర్డులు వెలిసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తా ఉంది? ఎలాంటి కొరతలు లేవు, సరిపడాటువంటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి అయినటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు కూడా నోట్ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు కూడా సోషల్ మీడియాలో పెట్టారు. నిన్న ఏకంగా రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యున్నతమైనటువంటి చమురు సంస్థ వాళ్ళ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక హై లెవెల్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి నిన్న చూసాం. కానీ తీరా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అవేవీ పట్టనట్టు ఆయన వివిధ రాష్ట్రాల పర్యటనలో నిమగ్నమే ఉన్నారు. వారు అసెంబ్లీ కమిటీ హాల్లో మీటింగ్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉంటుందని చెప్పేసి ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఆ మీటింగ్ కూడా వారు రానటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ప్రజానీకం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ రకంగా మమకారం ఉందో వారు నిన్న జరిగినటువంటి మీటింగ్ రాకపోవడమే అర్థమవుతా ఉంది. కాబట్టి వారు గత వారం అంటే 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగినటువంటి ఒక టీవీ కాంక్లేవ్లో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఉంటే మరి గ్యాస్ లేకపోతే ఎట్లా వంటలు వండుకోవాలని చెప్పేసి, గృహిణులు ఏ రకంగా వారు ఇండ్లలో చేయాలని చెప్పేసి ఆ ప్రతినిధి ప్రశ్న వేస్తే ఈయన ఏమంటాడు, చెక్ ముక్కు కొట్టుకోవాలి, రాళ్ళు కొట్టుకోవాలి, మంట మండించాలి, కట్టెలు పెట్టుకొని పొయ్యిలు వెలిగించి వంటలు వండుకోవాలని చెప్పేసి ఉచిత సలహా ఇస్తా ఉన్నాడు ఈ యొక్క జీరో వాల్యూ ముఖ్యమంత్రి. కాబట్టి 100% కదండి. ఇప్పుడు మహిళలని, కోట్లాది మంది మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం అది ఏ రకంగా వాల్యూ ఉందనుకోవాలండి ముఖ్యమంత్రి గారికి? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఒక సాటి మహిళ, ఒక గృహిణి, మీరు
ఏ రకంగా ఈరోజు కోట్లాది మంది దేశంలో ఈ రాష్ట్రంలో కోట్ల మంది మహిళలు పడుతున్నటువంటి బాధ వెదని రేవంత్ రెడ్డి గారు ఒక అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, యుద్ధం కారణంగా కొంత ఏదైతే కొరత ఉందో ఉన్నబట్ట వాస్తవమే, ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో అని చెప్పాలి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాన్ని తీసుకురావాలి. జమురు సమస్యలు పెడుతున్నటువంటి ఏదైతే క్రెడిట్ నో క్రెడిట్ అని ఏదైతే ఒక అవకాశంగా వారు గతంలో ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజుల పాటు క్రెడిట్గా ఇచ్చి పెట్రోల్ని సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని వారితో మాట్లాడించి ప్రభుత్వం అవసరమైతే అండర్టేకింగ్ ఇచ్చి ఎలాంటి కొరత లేకుండా పాత పద్ధతులు ఏదైతుందో ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళు వ్యవహారం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి కొరతకు కారణం ముందస్తు చెల్లింపులటువంటి అంశమే. ఇది ఇష్యూ జరగడం వల్లే కదా, ఇది ప్రధాన కొరత లేదు. ఇది ప్రధాన కారణమని పెట్రోల్ బంకుల సంస్థల యజమాన సంఘాలు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం, అంటే పత్రికల్లో చూస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ప్రజలు, మన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, దేశ బిడ్డలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, బీజేపీ మంత్రులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ రకమైనటువంటి ఈ కొరత లేకుండా, ఈ సంక్షోభం లేకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీని అడ్వాంటేజ్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం 14 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని 10 కేజీలకు కుదించి పాత రేటునే ప్రజల మీద, వినియోగదారుల మీద భారం మోపేటువంటి ఒక కుట్ర చేస్తా ఉంది. కొన్ని సమస్యలు అయితే కృత్రిమ కొరతను క్రియేట్ చేస్తా ఉన్నాయి, సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలని కొద్దిమంది బ్లాక్ మార్కెట్ లో దందా చేస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతో మంది ఈ రోజు హోటళ్లు కూడా మూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వాలు మేల్కొని తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా వీరు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి